ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే సమస్తమైనటువంటి కోరికలను విడనాడు. ఆత్మచేత ఆత్మయందే స్థితి కలిగియుండు. కర్తవ్యమైనటువంటి కర్మలను మాత్రమే ఎటువంటి ఫలితము ఆశించక ఫలాసక్తి లేకుండా చేయుము. ఎలాగంటే కర్తవ్య కర్మలను ఆచరించేటప్పుడు నిశ్చయంగా దేహము యొక్క స్వభావమే అయ్యున్నది కాబట్టి అందుట్లో నీ కర్తృత్వం పెట్టకు. అలా పెట్టకుండా ఉన్ననాడే సమస్త వాంఛలను వదిలివేసి ఆత్మయందు స్థితి కలిగి ఉన్నటువంటి మనసు చేత నీవు కార్యాలను చేయు. ఎలాగంటే కార్యాలను చేయడం నిజంగా కూడా దేహం యొక్క స్వభావమే అయ్యున్నది అని చెబుతూ, అంతేకాదు అది వ్యాధి అంటే శారీరక మానసికమైనటువంటి బాధలు దుఃఖాలు కలిగినది ఏంటది అంటే శరీరము. అది జననము మరణము మొదలైన రూపమైనటువంటి విశాల గర్తములు కలిగినటువంటి సంసార మార్గమున మమత్వాన్ని భయంకరమైనటువంటి అంధకూపములా ఉన్నటువంటి దాని యందు నువ్వు పడకు అని తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సత్యం భావేషునో భావాస్త్వయి తామర శిక్షణ శుద్ధ బుద్ధ స్వభావస్త్వమాత్మాంతః సుస్థిరో భవత్. కమలనేత్రుడవైనవో రామచంద్ర, యథార్థముగా నీవు దేహము మరియు ఇతరమైనటువంటి ధర్మాల యందు కానీ దేహాదుల యొక్క ధర్మాలు కానీ నీవు దేహాదుల యొక్క ధర్మాలందు నీవు లేవు, దేహాదుల ధర్మాలు నీ యందు లేవు. ఎలాగంటే నిత్యమైన శుద్ధమైన బుద్ధ స్వభావం కలిగినటువంటి ఏ ఆత్మ పరమాత్మ అయితే ఉన్నదో అదే నీవు. దాని యందు దేహాదుల ధర్మాలు ఉండవు, దేహాదుల ధర్మాల యందు నీవు ఉండవు. కాబట్టి ఏ అంతర్వృత్తి అయితే ఉంటుందో దాని చేత దాని యందే నీవు స్థిరుడువై ఉండు. ఈ దేహము మొదలైనటువంటి దృశ్య వస్తువుల యందు నీవు లేవు కదా, నీ యందు కూడా ఈ దృశ్య వస్తువులు లేవు. నీవు ఈ శుద్ధ బుద్ధ స్వభావం కలిగినటువంటి ఆ చైతన్య ఆత్మవు. కాబట్టి అంతరంగమున నీవు ఆ ఆత్మయందే సుస్థిరుడివై ఉండు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, త్వం బ్రహ్మ విహమలం శుద్ధం త్వం సర్వాత్మా చ సర్వకృత్ సర్వం శాంతమజం విశ్వం భావయన్వై సుఖీ భవ. నీవు మాలిన్యరహితవు, నిర్మలమును, శుద్ధము, సర్వాత్మయు సర్వకర్తయు అయినటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో అదే నీవు. కాబట్టి సర్వ ప్రశాంతుడు అయిన పుట్టుకే లేనివాడు విశ్వస్వరూపుడు, విశ్వమంతా తన యొక్క రూపమే అయిన పరమాత్మను నేనే అనే భావన యొనర్చుచు నీవు సుస్థిరత్వంతో ఉండు. నీవు ఎటువంటి వాడవు? నిర్మలమై శుద్ధమై సర్వాత్మయై సర్వకర్త అయినట్టు బ్రహ్మమే నీవు అయి ఉన్నావు. కాబట్టి అట్టి బ్రహ్మమే నీవని ఆ ప్రపంచమంతా కూడా శాంతమై జన్మరహితమైనట్టి ఏ పరబ్రహ్మమే అని అనుకుంటున్నావో దాన్ని ఆ విధంగానే భావిస్తూ నీవు సుఖముగా ఉండు అని తెలియచెప్తూ, వ్యపగత మమత మహాంధకార పదమమలం విగతైషణం సమేత్య ప్రభవసి యది చేతసో మహాత్మ్యం తదత్తిదియే మహతే సతే నమస్తే. మహాత్ముడవైన ఓ రామచంద్ర, సర్వ అభిలాష నివర్తకము. ఎన్ని కోరికలు ఉంటాయో వాటినన్నింటినీ వదిలించు.
అవిద్యాది దోషరహితము అంటే అజ్ఞాన జనితమైనటువంటి దోషాలు, ఏ పంచమాలాలు ఇటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి లేనటువంటి స్థితి కలిగినది, మాలిన్య రహితమైనది అయినా నీవు ఆ ఆత్మపదాన్ని పొంది మమత్వము అనేటువంటిది అంటే ఇది నాది అనే భావము, అది ఎటువంటిది అంటే ఘోరాంధకారమైనటువంటిది, ఘోరమైన చీకటితో సమానం. ఆ మమత్వము అనే దానిని నీవు వదిలివేయు. దాని వలనేమవుతుంది? చిత్తము నాశమవుతుంది. ఆ చిత్తము నాశనం చేసేదాని పట్ల నీవు కనుక సమర్థుడివే అయినట్లయితే అప్పుడు అనంతమైనటువంటి బుద్ధి యుక్తమైనటువంటి పరమార్థ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ ఏదైతే ఉన్నదో అదే అవుతావు నీవు. అప్పుడు ఆ బ్రహ్మవైన నీకు నమస్కారమగుగాక. అంటే పరబ్రహ్మ స్వరూపుడవకు అట్టి నీకు మాకు కూడా నీవు వందనీయుడివే అవుతావు అని చెబుతూ, మహాత్ముడవైన ఓ రామచంద్ర, మమత్వము అనేటువంటి గొప్ప చీకటిని పోగొట్టుకున్నవాడవై కోరికలు లేకుండా నిర్మలమై అంటే అవిద్య మొదలైనటువంటివి నశించిపోయినట్టు ఆత్మపదాన్ని పొందు. చిత్తాన్ని వధించడం ఎందు సమర్థుడవయ్యావో అప్పుడు అపరిమితమైన బుద్ధి కలిగిన వాడవవుతావు. ఒక పరిమితికి కట్టుబడవు, పరిపూర్ణుడవవుతావు. సద్రూప బ్రహ్మభూతుడవైన నీకు నమస్కారము. అప్పుడు నీవు మా వంటి వారికి కూడా నీవు సదా వంద్యుడు అవుతావు. ఎందుకు? అక్కడ ఉండేది పరమాత్మ స్వరూపము నీవే అయినప్పుడు నీవే ఆ పరమాత్మ స్వరూపుడు అయితే అప్పుడు మాలాంటి వారు కూడా నీకు నమస్కరించడానికి తగి ఉంటావు అని ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు భార్గవోపాఖ్యానమునందు మరి భార్గవుని యొక్క పరిదేవన ప్రసంగను ఉపదేశము అనేటువంటి దానిని వర్ణించి ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు. అరాక్షిప్య వచస్తస్య తనయస్య తదా భృగోః ఉవాచ భగవాన్ కాలో వచో గంభీర నిస్వనః. అయితే వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు, ఓ రామ, శుక్రాచార్యుడు తన యొక్క శరీరాన్ని గురించి సంబోధించి దానిని గురించి శరీరాన్ని తలుచుకొని దానిని పిలిచి దానిని సంబోధించి లేపి విలపిస్తూ ఉన్న సమయంలో వాని యొక్క మాటల యందరి అయోగ్యత్వాన్ని చూశాడు. ఎవరు? కాలుడు. చూసి వానిని ఆపాడు. నువ్వు ఆపవయ్యా, ఎందుకలా విలపిస్తావు అని మేఘ గర్జనలాగా గంభీరంగా ఇలా పలికాడు. ఎవరు? కాలపురుషుడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? సమంగాత వసీమేతం తనుం సంత్యజ్య భార్గవ ప్రవి విశేషాం తనుం సాధో సనగరీమివ పార్థివ. సాధువగు ఓ శుక్రాచార్య, రాజు ఒక నగరము నుండి మరి ఒక నగరాన్ని ప్రవేశించినట్లుగానే ఇప్పుడు నీవు సమంగా నదీ తీరమందలే తాపస శరీరము అంటే వాసుదేవుడు అనే విప్రుని యొక్క దేహంలో నీవు ఉన్నావు కదా. ఆ దేహాన్ని సమంగా నదీ తీరంలో తపస్సు చేస్తూ ఆ శరీరం ఉన్నది కదా, ఆ శరీరాన్ని వదిలివేసి ఈ భృగు ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరమునందే ప్రవేశించు అని చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా? భృగుతనయుడైనటువంటి శుక్రుడు తన పూర్వ శిథిలమైన శరీరాన్ని గురించి ఈ విధంగా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు యముడు అతని యొక్క వాక్యాలను నువ్వు ఆపు అని గంభీరంగా ఇట్లా పలికాడు. ఓ శుక్రుడా, నీవిప్పుడు ఈ సమంగా నది తీరమున ఉన్నటువంటి శరీరాన్ని వదిలివేయు. రాజు తన నగరాన్ని ప్రవేశించినట్లుగానే ఈ నీ యొక్క పూర్వపు శరీరము ఏది భృగు ద్వారా తయారైనటువంటి శుక్ర శరీరం ఏదైతే ఉన్నదో దాని యందు ప్రవేశించు అని చెప్పాడు. కాలే పూర్వజయ తన్వా తపఃకృత్వా తయా పునః గురుత్వమసురేంద్రాణం కర్తవ్యం భవతానఘా. పాపరహితుడగు శుక్రుడా, ప్రారబ్ధ ఉద్బోధ కాలమందు శరీరంతో కూడియే తపము ఆచరించినట్లయితే ఆ తర్వాత నీవు ఏ దైత్యుల గురుత్వము అనేది నిన్ను తప్పక వరిస్తుంది.
నీవు రాక్షసులకు గురువు అవ్వడం అనేది తప్పనిసరి. నీ వలనే అది జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఏమంటూ ఉన్నారు అంటే, పాపరహితుడవైన ఓ భృగు, క్షమించాలి, ఓ శుక్ర, ఈ నీ పూర్వపు శరీరంతో కొంతకాలం తపస్సు చేసిన తర్వాత కాలక్రమంగా అసురుడు యొక్క అంటే నువ్వు శుక్రుని యొక్క శరీరాన్ని పొంది కొంతకాలం నువ్వు తపస్సు చేసిన తర్వాత కాలానుగుణంగా కొంతకాలానికి నువ్వు అసురుడు యొక్క గురుత్వాన్ని నీ చేతే వహింపవలసి వస్తుంది అని ఇలా చెప్పి యమధర్మరాజు ఏం చేశాడు, స్నేహాతిశయము చేత ఆ భృగువు శుక్రువులను వారిద్దరూ కూడా ఆయన యొక్క స్నేహము చేత కన్నీరు రాలుస్తూ ఉండగానే ఆయన అంతర్ధానం పొందాడు. ఏ విధంగా అంటే, ఈ విధంగా మహాకల్పాంతము తెంచినప్పుడు గనక మరలా శరీరాన్ని గ్రహింపకుండానట్లుగానే ఆ శుక్రాచార్య దేహమును కూడా వాడుబడినటువంటి పుష్పమాల వలె త్యజించి వేయు అని చెప్పి, ఓ మహామతి, ఈ జీవన్ముక్త పదమును పొంది పూర్వకల్పో చేత ఉపార్జితమైనటువంటి ఏ ప్రారబ్ధ కర్మ రూపమైన ఈ దేహముచే అసురేంద్రుడు అంటే బలి, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరందరూ ఉన్నారు కదా, వీరందరికీ కూడా గురుత్వాన్ని వహించి ఉండు అని చెప్పి మీ ఇరువురుకు కూడా శుభమగుగాక కాలపురుషుడు చెప్తూ ఉన్నాడు భృగుకి, మరి భృగు కుమారుడు శుక్రునికి, మీ ఇద్దరకు శుభం జరుగుగాక. నేనిప్పుడు నా యొక్క అభిమత స్థానమైనటువంటి అంటే పరమ ప్రేమాస్పదమైనటువంటి ఆత్మస్థానం అంటే తన స్వంత నిలయానికి నేను పోగుచున్నాను. ఇదే సరి అయినది, ఇది కాదు అనేటువంటి వికల్పం అనేటువంటిది కలగగా మరి కోరనటువంటి దానిని వదిలివేసి అభిమతాన్నే గ్రహించు అంటే కోరేటువంటి దానిని గ్రహించేటువంటి చిత్తానికి విచార దృష్టి యందు రూపమే లేకుండా ఉంటుంది అని చెప్తూ, ఇత్యుక్త ముంచతోద్భాష్పం తయోహాస్తోంతరదీయత తప్తాంగ్యోరివరోదస్యోహ సమమంసుభి రంసుమాన్. కాలుడు ఈ విధంగా వచించాడు. వచించి వారి ఇద్దరి యొక్క స్నేహాధిక్యము చేత అధికమైన వాత్సల్యం చేత వారి ఇరువురు కూడా కన్నీరు కార్చుచూ ఉండగా తండ్రి కొడుకులు ఆ భూమి ఆకాశాలు కూడా సంతప్తములే అంటే రక్తవర్ణము కలిగినంత ఎర్రబడగా అప్పుడు సూర్యుడు గనక తన కిరణజాలముతో సహా తన యొక్క కిరణాలతో సహా అస్తమించినట్లుగానే ఆ కాలపురుషుడు వారి ఇరువురిని కూడా విడిచి అంతర్ధానమయ్యాడు. గతే తస్మిన్ భగవతి కృతాంతే భవతవ్యతాం విచార్య భార్గవో భేద్యాం నియతాం గతిం కాలకారణ సంశుష్కాం భావి పుష్ప శుభోదయాం వివేశతాం తనుం బాలాం సులతామివ మాధవ. భగవంతుడైనటువంటి కాలుడు అంటే యమధర్మరాజు వెడిలిపోయిన తర్వాత మరి చేయవలసినటువంటి పని భవిష్యత్తులో చేయబడినటువంటి కర్మగతిని గురించి ఈశ్వరుని యొక్క పరమాత్మ యొక్క ఇచ్చ యొక్క అంటే పరమాత్మని యొక్క ఇచ్చను ఎవ్వరూ నివారించలేము. అటువంటి దానిని గురించి విచారించి శుక్రుడు అధికమైన హేమంత కాలాది నిమిత్తము చేత శుష్కించిపోయిన ఆ భావి కాలమును శుభప్రదమైనటువంటి పుష్పాలను వసంగేదైన తన యొక్క పూర్వ శరీరమందు అంటే భృగువు యొక్క తనయుడు శుక్రుని యొక్క శరీరము అది ఎంత కృషించిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శరీరమందు మరి లేత పూలతేగ యందు గనక వసంత ఋతువులాగా ఏ విధంగా ప్రవేశిస్తే అది ఎంత తన్మయత్వంతో వృద్ధికి నోచుకుంటుందో అలాగే మరి తన యొక్క కృషించిపోయినటువంటి దేహమనందు ఆ శుక్రాచార్యుడు శుక్రుని యొక్క శరీరమందు ప్రవేశించాడు. వాసుదేవుడు అనేటువంటి పేరు కలిగిన అంటే ఈ వశిష్ఠ భగవానుడు అంటున్నాడు, ఓ రామచంద్ర, భగవంతుడైన యముడు వెడిలిపోయిన తర్వాత
తప్పనిసరిగా చేయవలసినటువంటి భావి కర్మ యొక్క గతిని, దాని యొక్క నియతిని, మరి దానిని నివారించలేము అనేటువంటి తత్వాన్ని విచారించినటువంటి శుక్రుడు ఏం చేశాడు అంటే, కాలవశము చేత శుష్కించిపోయి కృషించిపోయి ఉన్నటువంటి రాబోయే కాలంలో శుభాలను చేకూర్చేటువంటి పుష్పాలను వసంగేటువంటి లేత తీగయందు వసంత ఋతువు ప్రవేశించినట్లుగానే తన యొక్క పూర్వపు శరీరాన్ని ప్రవేశించాడు శుక్రుని యొక్క శరీరంలోకి. అప్పుడు అక్కడ సమంగా నదీ తీరంలో ఏం పేరుతో ఉన్నాడు, వాసుదేవుడు అనే పేరు కలిగినటువంటి ఆ తాపసి యొక్క దేహమంతా కూడా వివర్ణమైపోయింది, చలించిపోయింది. మరి మూలంలో వేరు కుళ్ళిపోతే గనక చెట్టు వాడిపోయినట్లుగా చనిపోయినట్లుగానే శీఘ్రంగా ఆ యొక్క వాసుదేవుడు అని పేరు కలిగినటువంటి విప్రదేహం నేలపై పడింది. తన పుత్రుని యొక్క దేహమున జీవుడు ప్రవేశించగానే భృగు మహర్షి చూస్తూ ఉన్నాడు. తన కృషించిపోయినటువంటి ఆ శరీరంలో శుక్రుడు ప్రవేశించగానే అప్పుడు తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి మంత్రసహితంగా ఆ శరీరం మీద చల్లాడు భృగు మహర్షి. అప్పుడు మంత్రసహితంతో మంత్రయుక్తమైనటువంటి మంత్రార్థాలతో కూడిన జలము చేత అభిషిక్తమైన తరువాత వర్షాకాలమందలి జల ప్రవాహము చేత పూర్ణమైన నదిలాగానే, ఏ విధంగా అంటే చాలా కాలం నీరు లేకుండా ఎండిపోయిన నది యందు వర్షాకాలంలో అధికమైనటువంటి వర్షాపాతము చేత ఆ జల ప్రవాహము పూర్ణంగా నిండిపోతే ఇక నిండు నదిలాగా ఉండేటువంటి లాగానే ఆ దేహంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా కదలడం మొదలైనవి. ఎప్పుడైతే శుక్రుడు ప్రవేశించాడో, ఎప్పుడైతే భృగు మహర్షి మంత్రసహితమైనటువంటి మరి తీర్థం ద్వారా అభిషేకం చేశాడో అప్పుడు ఆ శరీరంలో నాడులన్నీ కూడా కదలడం ప్రారంభించినవి. అంతా ఏ విధంగా అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి పద్మం ఎంత వికాసంగా ఉంటుందో, వసంత ఋతువులో ఉన్నటువంటి క్రొత్త నూతనమైనటువంటి పూల తీగ ఎంత మరి ప్రకాశవంతంగా ఉంటుందో అలాగే ఆ దేహం కూడా పూర్ణమైనటువంటి వికాసాన్ని పొందసాగింది. అప్పుడు వాని యొక్క గోళ్ళు, వెంట్రుకలు ఇవన్నీ కూడా ఎట్లా అంటే క్రొత్త మొక్కకు వచ్చినటువంటి చిగుర్లులాగా వికాసవంతంగా ఆరోగ్యవంతంగా శోభిస్తూ ఉన్నవి. ఆ తర్వాత ప్రాణవాయువు అతని యొక్క శరీరమునందు ప్రవహించింది. అలా ప్రవహించగా అతను లేచి నిలబడ్డాడు. ఎలా లేచి నిలబడ్డాడు అంటే, జలము వాయువు యొక్క కలయిక చేత సముద్రం పొంగి లేచినట్లుగానే శుక్రాచార్యుడు తన యొక్క శరీరం నందు ప్రవేశించగానే, ప్రాణవాయువు అతని శరీరంలో ప్రవహించగానే అతడు లేచి నిలబడ్డాడు. పురోభివాదయామాస పితరం పవనాకృతిం ప్రథమోల్లాసితో మేఘహాస్తనితేనేవ పర్వతం. అంటే ప్రథమ ఉల్లాస సహితమైనటువంటి మేఘము తన యొక్క గర్జన చేత పర్వతాలను అభినందించినట్లుగానే మరి నామగోత్ర కీర్తన పూర్వకంగా అంత శుక్రాచార్యుడు పరమ పవిత్రుడకు తన జనకునికి అభివాదము నమస్కారం తెలియజేశాడు. అప్పుడు తండ్రి అయిన భృగు మహర్షి పూర్వంలాగానే సౌందర్యముతో, అలంకారంతో, యవనముతో శోభిస్తూ ఉన్న తన యొక్క పుత్రుని దేహాన్ని, ఆ శరీరాన్ని చూసి అమితమైనటువంటి స్నేహ వాత్సల్య భావంతో స్నేహార్ద్ర చిత్తుడయి చిరకాలానికి పర్వత తటాన్ని మేఘము ఆలింగనం చేసుకున్నట్లుగానే అట్లాగా తన కుమారుని యొక్క శరీరాన్ని అలా కౌగిలించుకున్నాడు. మహామతి అయినటువంటి భృగు మహర్షి శుక్రుని యొక్క పూర్వదేహాలను ప్రీతిపూర్వకంగా గాంచాడు. ఏ విధంగా తన యొక్క కుమారుని యొక్క పాత దేహాన్ని అంటే గతంలో తను చూసి ఉన్నటువంటి శరీరాన్ని ఇష్టంగా చూశాడు. చూసి నవ్వుతూ ఇంకా ఏమనుకుంటున్నాడు, తను అనుకుంటున్నాడు అంతే, ఇలా భావన చేసి ఉంటున్నాడు. ఏమని, ఇది నా చేతనే ఉత్పన్నమైనది అనే భావన కలిగి ఉన్నది. కానీ ఒకవేళ అది వచ్చినా ఒక అలలా నెట్టుకుపోవడమే కానీ ఆయన మళ్ళీ పారమార్థికమైనటువంటి దృష్టి చేత, తత్వదృష్టి చేత మళ్ళీ భావన ఉచితము కాదు అనుకున్నాడు. ఎందుకు, ప్రతి ఒక్క శరీరం కూడా ప్రకృతి పరంగా వస్తూ పోతూ ఉంటుంది.
అని మళ్ళీ పారమార్థికమైనటువంటి తత్వదృష్టి చేత ఈ భావన ఉచితము కాకుండా ఉండడం చేత అతని యొక్క చిరునగవుతో మరి అతను ఇది నా చేతనే ఉత్పన్నమైనది అనే భావనకు చిరునవ్వుతోనే కారణము అనేట్లుగా తెలుస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈతడు నా పుత్రుడు అనేటువంటి స్నేహం అప్పుడు భృగుని యొక్క చిత్తముని కూడా వారించింది. ఇతడు నా పుత్రుడు, నా ద్వారానే ఉత్పన్నమయ్యాడు అనేటువంటి ఒక లీలగా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఎందుకు? ఆయన ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి వస్తుతత్వమునందే నిలకడ కలిగి ఉండేవాడు కాబట్టి, అలాగా ఈతడు నా పుత్రుడు అనే స్నేహం అప్పుడు అంటే ఒక పాశానికి లోనయ్యేటువంటి చిత్తము హరించింది, లేకుండా పోయింది భృగు మనసులో. ఎందుకంటే ఎలాగంటే శరీరం ఉండేటంత వరకు కూడా ప్రారబ్ధం యొక్క వేగము చేత మరి మిక్కిలి మమత్వం అనేటువంటిది ఉదయిస్తూనే ఉంటుంది. ఇది దేహధర్మమే అయ్యున్నది అని చెబుతూ, ఏ విధంగా అంటే రాత్రి అంతమున అంటే రాత్రి వెళ్ళిపోతుంది. రాత్రి వెళ్ళిపోతే వచ్చేదేంటి? పగలు. అంటే పగలు యొక్క పూర్వ భాగం, రాత్రి యొక్క చివరి భాగం. అప్పుడు ఏం వికాసం చెందుతాయి? సూర్యుని యొక్క కిరణాల చేత పద్మవనం అంతా వికాసము పొందేలాగానే ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పరస్పరము పద్మాల వలె వికసితంగా ప్రకాశమానంగా శోభిల్లుతూ ఉన్నారు. ఇలాగా ఎందుకు అంటే చిరకాల వియోగము చేత ఒక స్త్రీ ఒక పురుషుడు అనేటువంటివి అంటే చక్రవాకాలు అని కూడా చెప్పవచ్చు. ఆ చక్రవాకాలు చిరకాలం యొక్క వియోగము చేత మళ్ళీ కలిసినప్పుడు స్నేహబద్ధమైనట్లుగానే మేఘం యొక్క ఆగమనము చేత నిండుగా ఉన్నటువంటి మేఘం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేఘమయూరాలు ఆ యొక్క నెమళ్ళు కూడా స్నేహభాయుక్తమైనట్లుగానే ఆ కొడుకు తండ్రి ఇద్దరు కూడా చక్కగా స్నేహయుతులయ్యారు. అయ్యి చిరకాల దృఢోత్కంఠౌ తుల్యయోగ్యతయా తయా స్థిత్వా తత్ర ముహూర్తం తావధోత్థాయ మహామతి. చిరకాల వియోగము చేత సమాగమమును పొందటానికి దృఢమైనటువంటి ఇచ్చగలిగిన ఆ బుద్ధిశాలురైనటువంటి వారిద్దరూ భృగు మహర్షి శుక్రాచార్యుడు వీళ్ళిద్దరూ కూడా జగత్ప్రసిద్ధమైనటువంటి పూర్వ వర్ణితమైనటువంటి అంటే మనం గతంలో చెప్పుకున్నటువంటి వర్ణించుకున్నటువంటి ఆనంద ప్రవాహము చేత వీరు ముహూర్త పర్యంతము ఒక ముహూర్త కాలము అలాగే జడీభూతులే కదలకుండా స్థిరంగా ఉండి మళ్ళీ అక్కడి నుండి వారంతా వారే లేచి నిల్చున్నారు. లేచి అప్పుడు వారు సమంగా నది తటమందలి వాసుదేవ నామమును ధరించి ఉన్నటువంటి అంటే ఆ సమంగా నది తీరంలో ఉన్నటువంటి వాసుదేవుడు అనే పేరు కలిగిన విప్రుడు ధరించి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ శరీరం అనేది పతనమయ్యే కదా. మళ్ళా శుక్రుడు తన యొక్క శరీరంలోకి ఆ విప్రుని శరీరాన్ని వదిలి ఏతించాడు. అలాగే అప్పుడు ఆ బ్రాహ్మణ శరీరం పతనమైంది. దాన్ని ఇద్దరు తండ్రి కొడుకులు భస్మం చేశారు. తమ యొక్క కులక్రమాన్ని అనుసరించి సదాచారమును చేయడానికి ఏ సజ్జనుడు ఉపేక్షిస్తాడు? ఎవ్వడు ఉపేక్షించడు కదా. వాళ్ళ కులాచారము ఏంటి? సదా జపము చేయటం, సదా స్మరణ చేయటం, సదాచారం కలిగి ఉండడం. అటువంటి దానిని ఏ సజ్జనుడైనా ఉపేక్ష చేసి దానిని వదిలివేస్తాడా? ఎప్పటికీ వదలడు అనే రీతిగానే ఇట్లు వారిద్దరూ ఏం చేశారు? ఆ మందర పర్వత వనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ వనంలోనే ఒక శిఖరాగ్రం మీద భృగు మహర్షి భార్గవుడు అంటే భృగుతనయుడైనటువంటి శుక్రుడు ఇద్దరు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తూ ఉండగా ఆకాశము ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ అంటే ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు సూర్యుడు ఎక్కడున్నారా అన్నంత శోభాయమానంగా ఉన్నారు. చేరతుర్జాత విజ్ఞేయో జీవన్ముక్తో జగద్గురు దేశకాల దశౌఘేషు సుసమౌ సుస్థిరో తతః. ఎరుగదగినటువంటి బ్రహ్మ వస్తువు ఎరిగిన వారు జీవన్ముక్తులు అయిన వారు జగద్గురువులు అగు ఆ మహాత్ములు ఇరువురు కూడా
దేశము, కాలము, శుభము, అశుభము మొదలైనటువంటి దశలను, సంతోషము, దుఃఖము అనేటువంటి వాటిని కూడా పొందకుండా ఆ విధంగా విహరిస్తూ ఉన్నారు. వారు ఏమి ఎరిగి ఉన్నారు? ఏదైతే తెలుసుకోవలసిందో, ఏదైతే అధిష్టాన వస్తువైనటువంటి పతాక స్థాయిలో ఉన్నటువంటి ఏ సర్వవ్యాపకమైనటువంటి సదా పరిడి వెళ్ళుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ వస్తువును వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని వారి యొక్క శరీరాలు ఇంకా జీవనం అనేది కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముక్తత్వాన్ని చెందున్నారు. అటువంటి మరి జగత్తుకే గురుస్వరూపులు అయిన ఆ మహాత్ములు ఇరువురు కూడా దేశకాలమాన పరిస్థితులను కూడా వర్జించి శుభము అశుభము అనే దశలను దాటవేసి సంతోషము దుఃఖము అనేటువంటి వాటిని కూడా వదిలివేసుకుని వారు ఎల్లవేళలా కూడా విహరిస్తూ ఉన్నారు. ఎలా అంటే వారు ఆత్మస్వరూపమునందే లెస్సగా స్థితిని పొందిన వారే అయి ఉన్నారు అని చెబుతూ, ఆ తర్వాత ఎరుగదగిన బ్రహ్మ వస్తువుని ఎరిగిన వారు జీవన్ముక్తులయ్యారు, జగద్గురువులు అయ్యారు. ఆ భృగువు శుక్రువులు ఇద్దరూ కూడా దేశకాలమాన పరిస్థితులకు శుభము అశుభము దశలందు కూడా హర్షము విషాదాన్ని పొందకుండా సమరూపులై సుస్థిర చిత్తులై తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి శుక్రాచార్యునికి అసురుల యొక్క గురుత్వము అంటే దైత్యులకి ఆయన బోధకునిగా, దేశకునిగా, గురువుగా గ్రహాధికారం కూడా సంప్రాప్తించింది. నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రగ్రహము అనేటువంటి ఒక గ్రహ అధికారం కూడా సంప్రాప్తించింది. మరియు అసురులకు కూడా ఆయన గురుడై ఉన్నాడు. భృగు ఏం చేశాడు? అప్పుడు తనకి యోగ్యమైనటువంటి నిరామయమైనటువంటి ప్రజాపతి పదమున స్థితుడై ఉన్నాడు అని చెప్తూ, శుక్రోసౌ ప్రథమమితి క్రమేణ జాతస్తస్మాత్ సత్తత్పరమదాదు దుదారకీర్తి స్వేనాసు స్మృతి పద విభ్రమేణ పశ్చాధన్యేషు ప్రవిలులితో ధవాంతరేషు. శుక్రాచార్యుడు మొదట అంటే పూర్వంలో పరమపదమైనటువంటి పరమాత్మ యందే స్థితి కలిగి భృగు ద్వారా యుధారమైన కీర్తిని పొంది ఉన్నాడు. ఆ తరువాత తన యొక్క స్మృతి యందు ఆరూఢమై ఉన్నాడు. ఉండి అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అప్సరస కొరకు మనోరాజ్య విభ్రమము చేత పలు దశలందు కూడా పరిభ్రమించి ఉన్నాడు. ఎప్పుడు? ఈ శరీరానికి ముందు ఉన్నటువంటి శుక్రదేహమునందు ఇటువంటి ఏ విధంగా అంటే ఇప్పుడైతే ఇటువంటి తండ్రి ద్వారా ఉదారమైనటువంటి కీర్తిని పరమాత్మయందు స్థితి కలిగి ఉండగలిగిన తెలివిని ఆర్జించాడు. అంతకుముందైతే తన యొక్క స్మృతి యందు ఆరూఢమై ఉన్నటువంటి అప్సరసల కొరకు మనోరాజ్య విభ్రమాల చేత పరుదిశయందు కూడా పరిభ్రమించి ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ స్థితి ప్రకరణంలో భార్గవ ఉపాఖ్యానము అనేటువంటి దాని యందు శుక్రుని యొక్క పునర్జీవితము, మళ్ళీ శుక్రుడు తన శరీరంలోకి ప్రవేశించుడా అనే విషయాన్ని గురించి వర్ణించారు. అలా చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, భగవన్ భృగుపుత్రస్య ప్రతిభాసానుభూతిద యదైష సఫలా జాత తధాన్యస్య నా కిం భవేత్. ఓ మునీంద్ర, భృగుని పుత్రుడైన శుక్రునుకు తన కోరిక యొక్క తన మనోరథ ప్రతిభ చేత స్వర్గము మొదలైనటువంటి సుఖాలు లభించినవి కదా. అట్లయినప్పుడు అటువంటి ప్రతిభ ఇతరులకి ఎందుకు సఫలం కాకుండా ఉంటుంది? శుక్రునికి కలిగినటువంటి కోరిక చాలా మందికి కలుగుతుంది. కలిగినా కూడా అప్పుడు తను మానసికంగా అటువంటి విషయాలన్నింటినీ అనుభవించాడు అని చెప్పారు. ఆ మనోరథం ఆయన యొక్క కోరికలు తీరినటువంటి ప్రతిభ ఏదైతే ఉన్నదో స్వర్గాది సుఖాలు అనుభవించాడు కదా. ఆ అనుభవించినటువంటి స్థితి ప్రతి ఒక్కరికి, ఇతరులకి ఎందుకు అది సఫలం కావడం లేదు? మరి వాళ్ళు కోరుకుంటారు, అయినా కూడా అది ఎందుకు సఫలం కాకుండా ఉన్నది అని అడగగా శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా తెలియజేశారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.